హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము భగవతత్వము మరియు భక్తియుక్త సేవ. దీంట్లో 6వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం, 5వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. మునయః సాధు పృష్టోహం భవద్భిలోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. ఓ మునులారా, యోగ్యములైన ప్రశ్నలను మీరు నన్ను అడిగితిరి. కృష్ణ పరములుగా నుండి భగవన్మంగళమునకు జగన్మంగళమునకు సంబంధించిన వైనందున అవి శ్రేష్టములై ఉన్నవి. ఇటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను పూర్ణముగా సుప్రసన్నము చేయు సమర్థములై ఉన్నవి. హరే కృష్ణ. ఈరోజు ఈ శ్లోకంలో ఆత్మ యొక్క ఆనందం కోసం మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క జన్మ వృత్తాంతము సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఇక్కడ ఈ సౌనకాది ఋషులు వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. దానికి ప్రత్యుత్తరముగా సూత గోస్వామి ఈ విధంగా సమాధానం పలుకుతూ ఉన్నారు. ఓ మునులారా, యోగ్యములైన ప్రశ్నలు మీరు నన్ను అడిగితరి. యోగ్యములైనటువంటి ప్రశ్న అంటే శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటున్నారు. యోగ్యములైనటువంటి ప్రశ్న అంటే పరిప్రశ్న, ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్న. ఎటువంటి ప్రశ్న అడగాలి? మనం యోగ్యత కలిగినటువంటి గురువు దగ్గరికి మనం దరిచేరినప్పుడు ఎటువంటి ప్రశ్న అడగాలి? పరిప్రశ్న అంటే ఆ ప్రశ్న ఏ విధంగా ఉండాలి అంటే మనల్ని ఈ జగత్తు నుంచి విముక్తిని కలిగించే విధంగా ఉండాలి. ఈ జగత్తు నుంచి విముక్తిని కలిగించే విధంగా ఉండాలి. అంతేగాని అనవసరమైనటువంటి ప్రశ్నలు మనం ఎప్పుడు కూడా గురువుని మనం అడగడానికి ప్రయత్నం చేయకూడదు. చాలామంది చెప్తూ ఉంటారు, గురువు సాంగత్యం తీసుకోవాలి. మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి, భాగవతం చెప్తుంది, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చాలా అవసరం. అటువంటి శుద్ధ భక్తులు కనిపించినప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం? మనం అందరూ కూడా ఏం చేయాలనుకుంటామంటే ఫోటో దిగాలి అనుకుంటాం. అందరం ఇంత ఫోటో దిగాలి, ఈ ప్రభుజీతో ఫోటో దిగాలి, వీరితో ఫోటో దిగాలి అని చెప్పి అనుకుంటాం. కానీ శుద్ధ భక్తుల సాంగత్యం అంటే కేవలం ఫోటో దిగడం కాదు. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఏంటి అంటే మనలో ప్రాపంచికంగా మనం ఈ భౌతిక జగత్తులో జీవిస్తూ గృహస్థ జీవితాన్ని గడుపుతూ అనేక విధములుగా సతమతలు అయిపోతూ ఉన్నాం. ఏది ఏ విధంగా మనం నిర్వర్తించాలి మన యొక్క కర్తవ్యాన్ని? అటు భౌతిక జగత్తులో ఉంటూ భౌతికమైనటువంటి వ్యక్తులతో ఉంటూ భౌతికమైనటువంటి వ్యక్తులతో వ్యాపారాలు చేస్తూ భౌతికమైనటువంటి ప్రదేశాల్లో మనం జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి మనం ఏ విధమైనటువంటి ప్రేరణ కల్పించుకోవాలి. ఇటువంటి ప్రశ్నలు మనం గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎందుకంటే ఈ జగత్తు నుంచి విముక్తి కలిగించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఏ విధంగా మనకి ఈ జగత్తు నుంచి విముక్తి లభిస్తుంది, అటువంటి ప్రశ్నల్ని మనం గురువు దగ్గరికి వెళ్ళి సంధించాలి. అంతేగాని గురువుకి ఈ ప్రశ్నలు తెలుసా లేదా, మనం ఎక్కడో వినేసి వస్తాం, ఆ వినేసి వచ్చి అదంతా కూడా నా గురువుకి తెలుసా లేదా అని సంధించడం కాదు. అందుకని చెప్తున్నారు, ఉత్తమమైనటువంటి ప్రశ్న పరిప్రశ్న. ప్రశ్నించే వ్యక్తి యొక్క భావన ఏ విధంగా ఉండాలో భగవద్గీతలో చెప్తున్నారు. ప్రశ్నించే వ్యక్తి యొక్క భావన ఏ విధంగా ఉండాలంటే వాడి యొక్క హృదయం అంతా కూడా మాలిన్యమంతా తొలగిపోయి తెల్లని పేపర్లా ఉండాలి. తెల్లని పేపర్లా ఉండాలి. ఎప్పుడైతే తెల్లని పేపర్లా ఉందో గురువు దాని మీద బీజాక్షరాలు రాస్తాడు. అంతేగాని మన హృదయంలో మాలిన్యంతో నిండినటువంటి ప్రశ్నలు ఉండి మాలిన్యం అంతా కూడా మన హృదయంలో దాచిపెట్టుకొని అప్పుడు మనం ప్రశ్నిస్తే మనకు ఎటువంటి ప్రశ్నలు అడుగుతాం? మనం హృదయంలోంచి ఆ ప్రశ్నలు అడగం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈనాత్మ సుప్రసీదతి. ఇక్కడ ఏం చెప్తున్నారు? యత్కృతః కృష్ణ సంప్రశ్నో. కృష్ణ సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలి. చాలామంది భాగవతం ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారంటే
ఎక్కడెక్కడో ఏదో సంబంధించినటువంటి ప్రశ్నలు సంబంధం అంటే ఆ భాగవత ప్రవచనానికి ఉపన్యాసానికి సంబంధం లేనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అది కాదు మనం అడగాల్సింది. ఈరోజు ఉపన్యాసం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అడగాలి. ఎప్పుడైతే అడుగుతామో ఆ ఉపన్యాసంలో మనం ఎంతవరకు విన్నామో అప్పుడు మనకు అవగతం అవుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, పరతత్వమును గూర్చి తెలియటయే శ్రీమద్ భాగవతమనందలి ముఖ్యాంశమని ఇదివరకే తెలపబడి ఉంది. భాగవతం ఇక్కడ అంటే ఈ జగత్తుకి సంబంధించినటువంటిది కాదు, పరతత్వానికి సంబంధించినటువంటిది. అంటే మనం ఆ పరా జగత్తు ఏదైతే ఉందో ఆ పరా జగత్తుకి మనం వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో మనకి తెలియపరిచేదే శ్రీమద్ భాగవతం. కానీ మిగతా ఏవి కూడా అంటే మనం మిగతా భౌతికమైనటువంటి జ్ఞానం ఏమి నేర్చుకున్నా కూడా, ఉదాహరణకి మనం స్కూల్లో చదువుతాం, కాలేజీల్లో చదువుతాం, మరొక గ్రంథాలు చదువుతుంటాం, అవి చదువుతుంటాం, ఇవన్నీ చదువుతుంటాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని భౌతిక జగత్తులో ఏ విధంగా ఇంకాస్త బెటర్గా జీవించాలి అని మనకి నేర్పిస్తుంటాయి. ఈ భౌతిక జగత్తులో జ్ఞానము అని ఏదైతే అనుకుంటున్నారో అందరూ, ఆ జ్ఞానం అంతా కూడా అది మనల్ని ఏం చేస్తుంది, ఈ జగత్తులో బందీ అయ్యేలా చేసి మనల్ని ఇంకా ఈ జగత్తులో ఈ అంధకారంలో ఇంకా కూరుకుపోయేలా చేస్తుంది. కానీ శ్రీమద్ భాగవతం ఒక్కటే మనల్ని ఆ పరా జగత్తుకి ఏ విధంగా వెళ్ళాలో మనకి నేర్పిస్తుంది శ్రీమద్ భాగవతము. అలాగే తత్కారణమున నైమిషారణ్యమున మునులు వేసినటువంటి ప్రశ్నలు పరతత్వమును మరియు దేవాదిదేవుడకు శ్రీకృష్ణుని పరములైనందున అత్యంత యోగ్యములు శ్రేష్టములై ఉన్నవి. కాబట్టి ఈ మునులందరూ ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నావో అవి కృష్ణ పరమై ఉండడం మూలంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, కృష్ణుడికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని అంటే ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ, ఆయన చేసినటువంటి లీలల్ని, ఈ వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక్కటే సమస్త మానవాళికి శ్రేయోదాయకమైనది అని వాళ్ళు గమనించి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఆ ప్రశ్నలు ఏమంటున్నారంటే అత్యంత యోగ్యములు మరియు శ్రేష్టములై ఉన్నవి. యోగ్యములు మరియు శ్రేష్టములై ఉన్నవి. సో అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరిత్రము తప్ప మరి ఈ జగత్తులో మరొక చరిత్ర ఏది శ్రేష్టమైనది కాదు. శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర అంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి లీలాస్మరణము, అలాగే ఆయన యొక్క భక్తుల యొక్క లీలాస్మరణం ఏదైతే ఉందో ఇది పరమశ్రేష్టమైనటువంటిది. దేవాదిదేవుడైన తనను గూర్చి వెదికడి ఆవశ్యకత తప్ప వేరొక ముఖ్య విషయము వేదములందు లేదా భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. వేదముల యొక్క సారం ఇదే. వేదముల యొక్క సారం ఏంటి? భగవంతుణ్ణి వెతకడము, భగవంతుని అన్వేషించడము. అదే చెప్తారు కదా, ఆత్మాన్వేషణము అంటారు శ్రీల ప్రభుపాదులు. ఆత్మాన్వేషణము అంటే అర్థం ఆత్మని అన్వేషించడం. అంటే ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు లోపల ఉండేటువంటి పరమాత్మ అన్వేషణ చేయగలుగుతాము. ఎప్పుడైతే నువ్వు శరీరానివి అనే భావనలో ఉన్నావు అంటే ఆ ఎప్పటికీ కూడా మనం ఆ భగవంతుని చేరుకోలేము. ఎప్పుడైతే ఆత్మని మనం హృదయంలో గుర్తించగలిగామో అప్పుడు ఈ ఆత్మ భావనలో మనం ఉండడం మూలంగా మనకి ఎవ్వరు శత్రువులు కాదు, ఎవరూ మిత్రులు కాదు. శత్రుమిత్రుల పట్ల ఏకభావాన్ని కలిగి ఉంటాడు, అందరి పట్ల ఒకే భావాన్ని కలిగి ఉంటాడు. వీడి శత్రువు, వీడి పట్ల నేను దూరంగా ఉండాలి, వీడు నా మిత్రుడు, వీడిని దగ్గర చేర్చుకోవాలి అనే భావన ఉండదు. రాగద్వేషాలు లేవు. అంటే ఒకరి పట్ల ఆసక్తి, ఒకరి పట్ల ద్వేషం, ఇవేమీ లేవు. అందరి పట్ల ఒకే విధంగా ఉంటారు. ఇంకా భగవద్గీతలో చెప్తారు, అటువంటి ఆత్మస్థితిలో ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడయ్యా అంటే మట్టిని, రాయిని, బంగారాన్ని ఒకే విధంగా చూడగలుగుతాడు. ఇది ఆత్మస్థితి. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ ఆత్మస్థితిలో ఉంటావో అప్పుడు ఆ పరమాత్మ యొక్క అన్వేషణ చేయగలుగుతావు.
ఆ పరమాత్మ యొక్క అన్వేషణ చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు పరమాత్మ యొక్క అన్వేషణ చేయగలుగుతావో, పరమాత్మని ఎప్పుడైతే గుర్తిస్తావో, అప్పుడు నీ యొక్క జీవితం అంటే నీ యొక్క హృదయంలో నువ్వు పరమాత్మని దర్శించగలిగినప్పుడు ఆ పరమాత్మ మనకి ఇస్తున్నటువంటి అనేక రకములైనటువంటి సందేశాలని మనం గ్రహించగలుగుతాము. ఎప్పుడైతే మనం పరమాత్మ ఇస్తున్నటువంటి సందేశాన్ని మన జీవితంలోకి తీసుకున్నామో, మనం గ్రహించగలిగామో, అప్పుడు మనం ఏది శుద్ధంగా చేయాలి, ఏది మన జీవితానికి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటిది అని తెలుసుకోగలుగుతాము. ఈరోజు మన దుఃఖానికి కారణం మనం పరమాత్మని గుర్తించలేకపోతున్నాం, పరమాత్మ ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, వాస్తవమునకు ఈ జగత్తంతయు ప్రశ్నోత్తరములతోనే నిండి ఉన్నది. ఈ జగత్తంతా కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు. మనం అనుకుంటాం చాలామందికి, అంటే మనకి రావాల్సినటువంటి అసలైనటువంటి ప్రశ్న, మన హృదయంలో కలగాల్సినటువంటి అసలైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, నేనెవరు, నాకు ఈ యొక్క జగత్తుకి సంబంధం ఏమిటి, ఎందుకు ఈ జగత్తులో నేను క్లేశాలు అనుభవిస్తున్నాను, ఈ క్లేశాల నుంచి ఎలా బయటపడాలి, నాకు పరమాత్మకి సంబంధం ఏమిటి, ఆ పరమాత్మని ఎలా సేవించాలి, ఇవి ఉత్తమమైనటువంటి ప్రశ్నలు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు పుస్తకం రచించారు. ఆ పుస్తకం పేరు ఉత్తమ ప్రశ్న, ఉత్తమ సమాధానం, పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్. ఇవి ప్రభుపాదుల వారు రచించినటువంటి పుస్తకం. ఉత్తమమైనటువంటి ప్రశ్న ఎప్పుడైతే మన హృదయంలో కలుగుతుందో, అప్పుడు మనకి దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో గురువు హృదయంలో ప్రకాశించి ఏం చేస్తాడు, ఉత్తమమైనటువంటి సమాధానాన్ని మనకిస్తాడు. ఉత్తమమైనటువంటి సమాధానం. మరి వీళ్ళందరికీ ఉత్తమమైనటువంటి ప్రశ్న కలిగింది. ఈ సమస్త జగత్తుకి ఏనాత్మ సుప్రసీదతి, ఈ సమస్త జగత్తుకంతటికీ కూడా ఆనందాన్ని చేకూర్చేటటువంటి ప్రశ్న అడిగారు వీరు. అందుకని సూత గోస్వామి ఉత్తమమైనటువంటి సమాధానం చెప్పారు. అదే ఈ శ్రీమద్ భాగవతము. అంటే ఈ జగత్తులో ఉత్తమమైనటువంటి సమాధానము, ఈ యొక్క జగత్తులో మనల్ని ఈ భవబంధ విముక్తిని చేసేటటువంటి ఉత్తమమైనటువంటి సమాధానం ఏదైనా ఉంది అంటే అది శ్రీమద్ భాగవతం తప్ప మరొకటి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో, ఈ జగత్తంతా కూడా ప్రశ్నోత్తరములతో నిండి ఉన్నది. పక్షులు తన యొక్క ఉదయాన్నే ఆ గూటిలో నిద్ర లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఆహారం ఎలా లభిస్తుంది, నా బిడ్డలు నేను బయటికి వెళ్ళినప్పుడు నా బిడ్డలు రక్షింపబడతాయా, నా చిన్న చిన్న పక్షులు రక్షింపబడతాయా అని చెప్పి ఈ ప్రశ్నలతో నిండిపోతాయి వాటి జీవితం అంతా. బయటికి వెళ్ళి ఆ ఆహారాన్ని మొత్తం సేకరించి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి నిద్రించినప్పుడు మళ్ళా ప్రశ్నలతో నిండిపోతుంది వాటి యొక్క జీవితం అంతా కూడా. అదేవిధంగా మానవులు కూడా రాత్రి గాఢ నిద్రలో తప్ప ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి వారి జీవితం అంతా ప్రశ్నలు. ఈరోజు ఎలా గడవాలి, ఇదే మొట్టమొదటి ప్రశ్న. అలాగే మనం చూస్తూ ఉంటాం, వ్యాపారస్తులు వారు వ్యాపారం చేసేటప్పుడు వారి యొక్క అంగలలో ప్రశ్నలు. ఏమిటా ప్రశ్నలు అంటే, ఈరోజు వ్యాపారం ఎలా సాగుతుంది, వ్యాపారం ఈరోజు మొట్టమొదట బోనీ చేసేవాడు ఎవడు, ఈ బోనీ చేసినటువంటి వ్యక్తి యొక్క చేయి ఎలా ఉంది, ఈరోజు నా వ్యాపారంలో ఈరోజు ఎంత డబ్బు సంపాదిస్తాను, ఇదే ప్రశ్నలు అంతే కూడా. అలాగే న్యాయవాదులు న్యాయస్థానాలలో అక్కడ కూడా ప్రశ్నలే, ఆ ముద్దాయిల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ఈరోజు నేను కేసు గెలుస్తానా లేదా. అలాగే జడ్జి ఒక్కొక్కసారి తీర్పిస్తాడు, ఆ తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు సక్రమంగా అవ్వచ్చు, లేదంటే అంటే ఒక్కొక్కసారి ఆయన తప్పు తీర్మానం కూడా ఇస్తూ ఉంటాడు. ఆయన హృదయంలో కలుగుతుంటుంది, నేను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా తీర్పిచ్చానా లేదా అని అనిపిస్తూ ఉంటుంది ఆ భావన హృదయంలో. ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్న హృదయంలోనే పుడుతూనే ఉంటుంది. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రశ్నలు, అలాగే కళాశాలలో విద్యార్థులు వాళ్ళకి ప్రశ్నలు, అలాగే హాస్పిటల్స్లో, కార్యాలయాలలో, ఉద్యోగ నిలయాలలో ప్రతి చోట ప్రశ్నలే.
అలాగే మనం చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు పార్లమెంట్ సమావేశాలలో అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించుకుంటూ ఉంటారు. ఒక ఆయన ప్రశ్నిస్తే ఒక ఆయనకి నచ్చదు, ఇంకొక ఆయన ప్రశ్నిస్తే మరొక ఆయనకి నచ్చదు. ఈ విధంగా వాళ్ళ కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటిలో కూడా ఎక్కడా ఆనందం కలగటం లేదే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ విధంగా వీరందరూ జీవితాంతము ప్రశ్నోత్తరములతో కాలము గడిపివేసినను సంతృప్తి మాత్రము ఏ మాత్రం పొందలేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్నలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా సంతృప్తి పొందటం లేదు. ఎందుకు సంతృప్తి పొందటం లేదు అంటే ఆ ప్రశ్నలు కృష్ణపరమై లేవు, కృష్ణపరమైనవి కావు. కాబట్టి వారెవ్వరు కూడా సంతృప్తిని పొందటం లేదు. కృష్ణపరములైన ప్రశ్నోత్తరములతోనే ఆత్మ నిజమునకు సుప్రసన్నతను పొందగలదు. సుప్రసన్నత అంటే ఎంతో దివ్యమైనటువంటి ఆనందము, అది సుప్రసన్నత అంటే. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడే మనందరికీ సన్నిహిత గురువు, సన్నిహిత తండ్రి, పుత్రుడు, ప్రియుడై ఉన్నాడు. అటువంటి కృష్ణుని మరిచి మనం పలు ఇతర విషయములకు సంబంధించిన ప్రశ్నోత్తరములను జరుపుతూ ఉన్నాము. సో నిజానికి ఆయనే తండ్రి. భగవద్గీతలో కూడా చెప్తారు, మాతా ధాత పితామహస్య జగతో. అంటే తండ్రిని, తాతని, తల్లిని అన్ని విధాల ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు. ఎలా అంటే ముత్యములన్నీ దారము మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నవో మనం అందరం కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాము. ఆ ముత్యాలకు ఎప్పుడు అందం కలుగుతుంది? ఆ దారాలలో ముత్యాలు గుచ్చినప్పుడు అది హారంగా మారుతుంది, అప్పుడు మాత్రమే అందంగా ఉంటుంది. అదేవిధంగా మన జీవితం కూడా భగవంతుడు కలిసి ఉంటే, మన జీవితంలో ఆ కృష్ణుడు కలిసి ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకని మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే మన జీవితంలో కృష్ణుడు లేకపోతే ఆనందం లేదు. అంటే మన జీవితాన్ని మనం అలా డిజైన్ చేసుకోవాలి. కృష్ణ సేవకి ఏదైతే మన జీవితంలో ఆటంకం కలిగిస్తుందో దాన్ని తీసివేయాలి. ఇప్పుడు చూడండి, మనం చెట్లు పెంచుతూ ఉంటాం, గ్రీనరీ పెంచుతుంటాం. ఆ గ్రీనరీ పెంచుతున్నప్పుడు కొన్ని చెట్లు పాడైపోతూ ఉంటాయి. పాడైపోయినప్పుడు ఏం చేస్తాం? అవి తుంచి పడేస్తూ ఉంటాం. అదేవిధంగా మన జీవితంలో ఏదైతే మనల్ని కృష్ణుడికి దూరం చేస్తుందో, కృష్ణ సేవకు దూరం చేస్తుందో దాన్ని తుంచివేయాలి. అప్పుడు కృష్ణుడు మనకి ఏం కావాలో ఆయన అన్నీ ఇస్తాడు. మనం సేవని నిస్వార్థంగా చేస్తున్నట్లయితే అన్నీ, ఎవరికి ఏం కావాలో అన్నీ ఇస్తాడు. ఆయన పరమాత్మ అన్నీ గ్రహిస్తాడు. మనం కష్టపడుతున్నాం, ఆ కష్టానికి తగ్గ ఫలితానికి భగవంతుడు ఇస్తాడు. మనం ఎదురు చూడాలి అంతే. ఆ ఎదురు చూడడం మానేసి మనం ఇక్కడి నుంచి మరొక చోటికి జంప్ అయిపోతాం. ఆఖరికి మన జీవితంలో మిగిలింది ఏదైతే ఏంటంటే ఒక సున్నా తప్ప ఏమి మిగలదు. అందుకని భగవంతుడికి సంబంధించినటువంటి సేవలో కానీ భగవత్ సాధనలో కానీ ఏదైతే మనకి ఆటంకం కలుగుతుందో దాన్ని తీసివేయాలి. కానీ అవి ఏమీయును మనకు పూర్ణ సంతృప్తిని వసగటలేదు. కృష్ణ సంబంధమైన విషయములు తప్ప అన్యమైన వేవియును తాత్కాలిక సంతృప్తినే వసగగలదు. కేవలం కృష్ణపరమైనటువంటి విషయములు తప్ప అన్యమైనటువంటి ఏవైనా సరే మనకి సంతృప్తినివ్వవు. అవి కేవలం క్షణకాల సంతృప్తి అంటారు, తాత్కాలిక సంతృప్తి అంటారు. అవి మాత్రమే మనకి ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతము కృష్ణపరములైనటువంటి ప్రశ్నలను కూడి ఉండుట వలన దివ్యమైన దీని శ్రవణ కీర్తనలు చేసినంతనే అత్యున్నత పూర్ణ సంతృప్తి మనం పడేయగలము. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతం అంతా కూడా ఎన్నో దివ్యమైనటువంటి ప్రశ్నలతో నిండిపోయింది. పరీక్షిత్ మహారాజు ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలను సుఖదేవ గోస్వామిని ఈ యొక్క భాగవతంలో అడగడం జరిగింది. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతము అత్యున్నతమైనటువంటి దివ్య గ్రంథరాజమై ఉన్నది. ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని నిత్యం శ్రవణం చేస్తారో, పఠిస్తారో వారి జీవితం ఏనాత్మ సుప్రసీదతి, దివ్యమైన ఆనందాన్ని పొందగలుగుతారు. హరే కృష్ణ. ఇదందరా శ్రీమద్ భాగవత మహాపురాణకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. గౌర్ ప్రేమానందే. హరి హరి.